ఇందాక ఈ ఈ 5 మంది దక్షిణ దేశంలో ఉన్న 5 మంది ముఖ్యమంత్రుల్లో నలుగురు కలిసి మన ముఖ్యమంత్రి ఒక్కరే కలవలేదనే పాయింట్ ఏంటంటే హ్మ్. డీలిమిటేషన్. హ్మ్. సో, ఇక్కడ 24% మనకుంది ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో. దాన్ని 19%కి తగ్గించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. 32% ఉంది ఈ బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. హ్మ్. ఓన్లీ 4 స్టేట్స్. ఇది 38% పెరుగుతుంది. హ్మ్. అప్పుడు మనది 19 అయితే వాళ్ళది 38 అవుతుంది. అంటే వాళ్ళ దానిలో సగం అవుతున్నాం మనం. హ్మ్. సో, మన ప్రాతినిధ్యం అతి దారుణంగా పడిపోతుంటే తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం గురించి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడగాలి గదా! మా సీట్లు తగ్గిస్తే మేము ఊరుకునేది లేదు. మా దామాషా ప్రకారం మా 24% తగ్గకుండా మీరు పెంచుతారా? తగ్గిస్తారా? మా ప్రాతినిధ్యం అయితే తగ్గడానికి వీలు లేదు. అని మిగిలిన ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు కలవరు? హ్మ్. ఇక్కడున్నటువంటి కూటమి ఎందుకు మాట్లాడదు? వాళ్ళు అందులో అలయన్స్ పార్ట్నర్ అయితే మాత్రం అంటే మన హక్కులకి భంగం కలుగుతుంటే అలయన్స్ అధికారం ముఖ్యమా? లేకపోతే జాతి ప్రయోజనాలు ముఖ్యమా? అసలు అది ఎందుకు అమిత్ మాట్లాడట్లేదు? షా స్టేట్మెంట్ కోట్ చేస్తారు ఆయన సీట్లు తగ్గవు అని చెప్పారు అని. అమిత్ షా గారు ఏం చెప్పారంటే ప్రోరాటా బేసిస్ మీద ఇస్తాము. హ్మ్. అంతేగాని తగ్గించమని చెప్పారు. హ్మ్. మీ ప్రోరాటా బేసిస్ అంటే దానికి డెఫినిషన్ చెప్పలేదు ఆయన. హ్మ్. ఇప్పుడు 21 సెన్సస్ ఇప్పుడు టేకప్ చేస్తే హ్మ్. ఆ సెన్సస్ ప్రకారం 848 సీట్స్ వస్తాయి. హ్మ్. 848 సీట్స్ వస్తే 80 సీట్స్ ఉన్న యూపీకి 143 అవుతాయి. హ్మ్. 40 ఉన్నటువంటి బీహార్ 79 అవుతాయి. హ్మ్. 25 ఉన్న రాజస్థాన్ 50 అవుతాయి. హ్మ్. 29 ఉన్న మధ్యప్రదేశ్ 52 అవుతాయి. హ్మ్. సో, అక్కడ 150 సీట్స్ ఒక్క చోటే పెరుగుతున్నాయి. హ్మ్. మనకి పెరుగుతాయి 5, 10. బట్ ఫైనల్‌గా నీకు రిప్రజెంటేషన్ ఎంత అన్నది కదా చూడాలి. అంతే కదా ఎంతమంది సో, డిజర్వ్ ఈరోజు 24%లో ఉన్నాం మనం. హ్మ్. విత్ 543 సీట్స్. హ్మ్. రేపు అది 19కి పడిపోతుంది. హ్మ్. మరి సీట్లు పెరిగి ఏంటి ప్రయోజనం? సీట్లు పెరిగి నీ 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 షేర్ తగ్గిపోయింది కదా! ఆ, ఆ, ఆ. అది కదా స్పష్టంగా చెప్పాలి. హ్మ్. అది లెక్కలు తెలియనోళ్ళా వీళ్ళందరూ? హ్మ్. తెలుసు కదా వీళ్ళకి కూడా. తెలుసు కదా. ఇప్పుడు మన ప్రయోజనాల దగ్గర తేడా వస్తే మేము ఊరుకునేది లేదనేటువంటి హ్మ్. అసలు ఈరోజు ప్రభుత్వం మీ బలంతో కదా నడుస్తుంది. హ్మ్. అలాంటిది స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇవ్వలేదు? స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతారు? మీరు విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? అని అడిగే ధైర్యం గాని, అవకాశం గాని ఈరోజు ప్రజలిచ్చారు మీకు. హ్మ్. మీ ఎంపీలతో అక్కడ ప్రభుత్వం నిలబడిందని చెప్తున్నారు మీరు. హ్మ్. అలాంటి అవకాశం వస్తే జనం కోసం మాట్లాడకుండా మీ వ్యక్తిగత అవసరాలు, స్వలాభాలు, మీ ప్రయోజనాలు చూసుకొని మాట్లాడటం అనేది చాలా అన్యాయం కదా! హ్మ్. తెలుగు జాతికి అన్యాయం చేసినట్టే కదా! ఆ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే, హ్మ్. ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవం క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది. కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. మన ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో తగ్గిపోతుంది. ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో దానికోసం గదా మీరు మాట్లాడాలి. మరి అసలు బేసిక్ ప్రిన్సిపుల్స్‌ని వదిలేస్తే ఎట్లా? బేసిక్ ఫెడరలిజం దెబ్బతింటుంది ఈరోజు. ఇప్పుడు అమెరికాలో పార్లమెంట్‌ని కాంగ్రెస్ అంటాం. యూఎస్ కాంగ్రెస్‌లో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు 1913లో సీట్స్ ఫిక్స్ చేశారు. అవును. ఇప్పటివరకు పెంచలేదు కదా. ఇప్పటివరకు పెంచలేదు. హ్మ్. వాళ్ళది ఫ 535. అవును. అందులో 100 సీట్స్ సెనేట్ నుంచి వస్తాయి. హ్మ్. 435 హౌస్ ఆఫ్ అంటే లోక్‌సభ లాంటి దాని నుంచి వస్తాయి. హ్మ్. అది ఇంతవరకు మార్చలేదు. హ్మ్. వాళ్ళ పాపులేషన్ 4 టైమ్స్ పెరిగింది. ఇది 9 ఓకే. క్రోర్స్ ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు. హ్మ్. ఈరోజు 34 క్రోర్స్ అయింది. హ్మ్. అంటే 4 టైమ్స్ పెరిగింది. హ్మ్. మనది 51 క్రోర్స్ ఉన్నప్పుడు 54 క్రోర్స్ ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు. హ్మ్. అది 140 అయింది. అంటే 3 టైమ్స్ పెరిగింది. హ్మ్. సో, 50 ఇయర్స్‌గా ఇదే 543 సీట్లతో మన రన్ లోక్‌సభ అవుతుంది కదా. పనిచేసింది గదా! హ్మ్. హ్మ్. మరి ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఏముంది? హ్మ్. కేవలం వాళ్ళ టు ఆలోచన చేంజ్ ద విధానాన్ని కాన్స్టిట్యూషన్ టు చేంజ్ ద యెస్. సిస్టమ్ అంతే. రాజ్యాంగాన్ని మార్చేయాలి. దేశాన్ని మార్చేయాలి. ఆలోచన విధానం మార్చేయాలి. ఆ! మత చిచ్చులు పెట్టాలి. అనేటువంటి దానికోసమే ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలనేటువంటిది ఇచ్చిన హామీల కోసం డైవర్ట్ చేసేసి డైవర్షన్ పాలిటిక్స్ ఒకవైపు, జనం ఎక్కడ హామీలు అడుగుతారో అనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవైపు అయితే, మా ఎజెండాని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఏ రూపంలో ఎళ్ళాలి. కాసేపు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటారు. కాసేపు జమిలీ ఎలక్షన్ అంటారు. ఇట్లా రకరకాల కొత్త అంశాలు తీసుకొచ్చి హ్మ్. జనాలు డైవర్ట్ చేస్తూ, లేకపోతే మరి స్విట్జర్లాండ్ నుంచి ధనం తెచ్చిస్తానన్నారు. హ్మ్. 10 సంవత్సరాలు ఎందుకు ఎవరి తెచ్చివ్వలేకపోయారు? అకౌంట్ ఎవరి అకౌంట్‌లోకి మరి రాలేదు. ఎవరి అకౌంట్‌లోకి వాళ్ళకెయ్యాలి గదా! హ్మ్. అలాంటివి అడగకుండా ఉండటానికి, ఏదో చేసేసామని చెప్పడానికి తప్ప, ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చిన స్థితిలో ఏ ప్రభుత్వం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు వచ్చే ఎన్నికల వరకు 3 పార్టీలు కలిసి ఉంటాయనే ఆలోచన లేదా సార్? అటువంటి పిక్చర్ కనపట్లేదా మీకు? అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి ప్రవర్తన చూస్తే మాత్రం హ్మ్. క్లియర్‌గా కనిపిస్తుందేంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకు దూరంగా ఉంటూ, ఆ నింద నా మీద పడకుండా చూసుకోవాలి.
నేను బయటకు వచ్చినప్పుడు ఈ తప్పులన్నీ వాళ్ళు చేశారు, నేను కాదు అని అనిపించాలి. మీరు ఆ మాట మాట్లాడుతున్నారు. బట్ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అని పదే పదే చెప్తున్నారు వాళ్ళు. అంటే జనరల్‌గా ప్రకృతిలో ఎలా ఉంటాయంటే, హ్మ్. ఏదైతే మనం చేయమో అదే 10 సార్లు చెప్తాము ఆ! అనేది ఓవర్ ఏ పీరియడ్ మనం గమనించినటువంటి అంశం. ఆ! అది ఉంటాము అని ఎందుకు చెప్పాలి ఎవరు అంటే, అడిగారు ఇప్పుడు? ఉండదని డౌట్ అడగకుండా ఎవరికొచ్చింది? చెప్తున్నారంటే ఉండే ఉద్దేశం లేరేమో హ్మ్. హ్మ్. అనే హ్మ్. భావన కలుగుతుంది. హ్మ్. అదర్‌వైజ్ ఉంటామనే కదా వచ్చారు. హ్మ్. మీరు కలిసి ఉంటారో లేదని ఎవరు అడగలేదు కదా! కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. భారతీయ జనతా పార్టీ గురించి బాగా తెలిసిన పొలిటీషియన్. పైగా నరేంద్ర మోడీ, అమిత్ షాల గురించి కూడా బాగా తెలిసిన పొలిటీషియన్. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పార్టీని తన కొడుకు చేతిలో పెట్టాలి, మళ్ళీ వారసత్వం పార్టీ నిలబడాలనుకుంటున్న వ్యక్తి బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకొని తన పార్టీకి థ్రెట్‌ని తీసుకొస్తుంటే అబ్జర్వ్ చేయలేని, కనిపెట్టలేని, తెలుసుకోలేని రాజకీయ నాయకుడా? ఇంకా ఏదో ఇంట్రెస్ట్ ఉంది మనకు తెలియనటువంటిది. హ్మ్. అందుకోసం ఆయన సైలెంట్‌గా ఉన్నాడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని పార్టీ అని అనిపిస్తుంది. పార్టీ మనుగడకి మించిన ఇంట్రెస్ట్ ఏముంటుంది ఆయనకి? దట్స్ వాట్. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళు పార్టీకి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అవి 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 చేయడం లేదు, మాట్లాడటం లేదు గదా! హ్మ్. సో, ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్‌లు, అదర్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి హ్మ్. వీటి మీద శ్రద్ధ తగ్గిపోయింది గదా! ఇప్పుడు మత ప్రమేయం లేని రాజకీయం చేస్తామని సిద్ధాంతాల్లో రాసుకుంది హ్మ్. జనసేన పార్టీ. జనసేన. ఈరోజు మతంతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. అసలు మతం అనేది వ్యక్తిగత అంశం గదా! అవును. అవును. 4 గోడల మధ్య ఉండేది అది. అంతే గదా! హ్మ్. అసలు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? పబ్లిక్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? హ్మ్. ఎవరికి వాళ్ళు జీవిస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు గదా! సో, వాట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. హ్మ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవేవి తెలుసుకోలేనటువంటి అసమర్థుడేం కాదు. హ్మ్. ప్రతి విషయం అందులో సమాచారం నాగ్పూర్‌లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకొని సంకేతాలన్నీ తీసుకునేటువంటి వ్యక్తి. హ్మ్. వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. హ్మ్. కానీ హ్మ్. అలా సైలెంట్‌గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు అనంటే ఇంకా మేజర్ ఇష్యూ ఏదో ఉంది. హ్మ్. ఆయన నెగోషియేట్ చేస్తున్న అంశం ఇంకేదో ఉండుంటది. హ్మ్. అది ప్రాధాన్యం కాబట్టి ఇవి ఇంపార్టెంట్ కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. సో, ఆయన టార్గెట్ ఏంటనేది మరి జనం అర్థం చేసుకోవాలంతే. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఎవరినైనా మెర్జ్ చేయించేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బలంగా ఉంది. జనసేనని మెర్జ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తున్న క్రమంలో టీడీపీని కూడా మెర్జ్ చేసేసుకుందాం, చంద్రబాబుని కూడా బీజేపీ కండువా కప్పేద్దాం అని ఎందుకు అనుకోదు? అప్రూవర్ వస్తది. హ్మ్. అవునా? ప్రజల్లో హ్మ్. తిరుగుబాటొస్తది. హుహు. సో, వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ కిల్లింగ్. హ్మ్. తడిగుడ్డతో కోసేయటం, హ్మ్. ఇంజెక్షన్ చేయడం తప్ప హ్మ్. అలాంటి ప పబ్లిక్ అప్రూవర్ వచ్చేటువంటి పరిస్థితుల్లో చేయరనమాట. హ్మ్. ప్రిపేర్ చేస్తారు. హ్మ్. 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 సో, ఇప్పుడు సడెన్‌గా ఎప్పుడు మీరెక్కడైనా చూడండి వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయోగంలోనూ హ్మ్. జనాల్లో ప్రిపరేషన్ వచ్చే వరకు ఇలాంటివన్నీ గూడా చేసి, జనం ప్రిపేర్ అన్నప్పుడు కొట్టేస్తారు. హ్మ్. అలా కొట్టుకుంటూ వచ్చారు. హ్మ్. సో, ఈ రోజు మీరు సడెన్‌గా తెలంగాణ తెలుగుదేశాన్ని మెర్జ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు. హ్మ్. 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 మెంటల్ ప్రిపరేషన్ లేదు ప్రజల్లో. హ్మ్. ఒప్పుకోరు. జనసేనకి మెంటల్ ప్రిపరేషన్ ఉంది. అంటే అక్కడ హిస్టీరియా గదా! హిస్టీరియా. ఆ! హ్మ్. సో, ఓకే. 'చెగ్వేరా' అన్నారు. హ్మ్. జనం జైగొట్టారు. హ్మ్. 'భగత్ సింగ్' అన్నారు. జై అన్నారు. అలా చెప్పుకుంటూ వచ్చారు. హ్మ్. చెప్పుకుంటూ వచ్చి అక్కడేంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా ఫ్యాన్స్ తన కమ్యూనిటీ. హ్మ్. అంతే. యాస్ లాంగ్ యాస్ అతను ఇష్టపడుతున్నంత కాలం హ్మ్. ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకోవడానికి సో, సిద్ధపడ్డారు. వాళ్ళకి పవన్ జెండా పట్టుకోవడం ఇష్టం. పవన్ ఏం మాట్లాడతారనేది నో ఇష్యూ. అతను ఏ జెండా అంటే ఆ జెండా పట్టుకొని మోయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. హ్మ్. అందువల్ల అతను మెర్జ్ అయిపోయినా, విడిగా ఉన్నా వాడు కంటిన్యూ అవ్వడమే. హ్మ్. సో, ఇప్పుడు సీఎం అనేది మనకెలా వస్తది? మనకంత బలం ఉందా? లేదు గదా! ఎందుకు మీరు సీఎం అని అరుస్తున్నారు? హ్మ్. అని అతనే చెప్పాడు. హ్మ్. సంస్థాగతంగా మనం ఏమైనా స్ట్రాంగ్‌గా? లేదు కదా! మనకిప్పుడు 13,000 గ్రామాలున్నాయి. అందులో మనకి బూత్ కమిటీలున్నాయా? ఇంత ఇంత క్యాడర్ ఉందా? అలా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గాబట్టి వాళ్ళు అవుతారు అని చెప్పాడు. హ్మ్. మరి అసలు బూత్ లెవెల్ కమిటీలు లేవు, సంస్థాగత వ్యవస్థ లేదు. ఇన్ని వేల గ్రామాల్లో, ఇన్ని నియోజకవర్గాల్లో మనకి మనుషులే లేరని చెప్పి హ్మ్. అలాంటి చరిత్ర ఉన్న పార్టీని నేను నిలబెట్టానని ఈరోజు చెప్తున్నారు. ఆ! ఎన్నికల ముందేమో ఇవన్నీ బలాలు ఆ పార్టీకున్నాయి. ఉంటారు. అందువల్ల మనం తగ్గి వెళ్ళాలి అని చెప్పి, హ్మ్. అంత బలం, అంత చరిత్ర ఉన్నదాన్ని నేను నిలబెట్టాము అని ఈరోజు ఆరు చెప్తున్నారనంటే, అంటే స్క్రిప్టెడ్. వెనక స్క్రిప్ట్ దానికున్న బలం ఏంటో చూడమని జనాలను కోరుతున్నాను నేను. ఓకే. ఈ లాజిక్ ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఏం జరుగుతుంది యెస్. ఏం జరుగుతుంది అనేది.